హలో అండి. నేను మీ డాక్టర్ రవిచరణ్. పార్థ డెంటల్ కేర్ భవానీపురం బ్రాంచ్ విజయవాడ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే బ్రేసెస్ అండ్ అలైనర్స్. జనరల్‌గా ఏంటంటే బ్రేసెస్ అనేవి పంటి క్లిప్పుల్లాగా పెట్టినప్పుడు మనకి వైర్ ద్వారా ఫోర్సెస్ క్రియేట్ అయ్యి మూవ్‌మెంట్ అనేది జరుగుతది. కానీ అలైనర్స్ అనేవి తీసి పెట్టుకునేలాగా ప్లాస్టిక్ సెట్స్ లాగా ఉంటాయి. దానివల్ల మూవ్‌మెంట్ ఎలా జరుగుతదనే డౌట్ ఉంటది. జనరల్‌గా మనకి అలైనర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు స్కానింగ్‌లోనే ప్రిసైజ్డ్‌గా సెట్స్ అనేవి ప్రెషర్ పాయింట్స్‌తో డిజైన్ చేస్తారు. ఆ ప్రెషర్ పాయింట్స్ ఏంటంటే ఇండివిడ్యువల్‌గా టూత్ రొటేషన్స్‌ని బేస్ చేసుకొని గైడ్ చేస్తారు. ఆ ప్రెషర్ పాయింట్స్‌ని అటాచ్‌మెంట్ అనే ఫిల్లింగ్ మెటీరియల్ ద్వారా గైడ్ అవుతుంది. జనరల్లీ ఏంటంటే టీత్ రొటేషన్ అనేది ఎక్కువున్నా, లేదంటే ఇంట్రూజన్ మూవ్‌మెంట్ అని బాగా లోపలికున్నా ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి బాగా యాక్టివ్‌గా యూజ్ అవుతాయి. ఇవి త్రూ ఔట్ ద సెట్స్ నంబర్ ఆఫ్ సెట్స్ ఏవైతే యూజ్ చేస్తారో ఆ సెట్స్ మొత్తానికి గైడ్ చేసి డిజైన్ చేసి చేయబడి ఉంటాయి కాబట్టి మనకి ప్రిసైజ్డ్‌గా ట్రీట్మెంట్ ప్లాన్‌లోనే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ కూడా కనిపిస్తది. ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి యాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి మనకి రిజల్ట్ బాగా మంచిగా కనపడటానికి ఉంటది. సో, వీటి హెల్ప్‌తో మనకి అలైనర్స్ అనేవి రిమూవబుల్ టైప్‌లో యూజ్ చేసుకుంటాం. డైట్ పరంగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈజీగా యూజ్ చేయొచ్చు కాబట్టి మనకి రిజల్ట్ అనేది యాక్టివ్‌గా ఉంటది. ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ పాయింట్స్ ఉంటాయి. రెండోది రియాక్టివ్ పాయింట్స్ అని ఉంటాయి. యాక్టివ్ పాయింట్స్ అనేవి మన టూత్ మీద ప్రిసైజ్డ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేసి మూవ్ చేయడానికి హెల్ప్ అవుతది. రియాక్టివ్ పాయింట్స్ అనేవి ఆల్రెడీ జరిగిన మూవ్‌మెంట్‌ని స్టెబిలైజ్ చేసి అక్కడ సీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రొసీజర్ ద్వారా అలైనర్ మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. థాంక్ యూ.